హాయ్ అండి అందరికీ. ప్రతి పేరెంట్స్‌కి ఉండే సమస్యేననమాట. పిల్లల చదువులు, వాళ్ళ భవిష్యత్తు చదువుతున్నారా లేదా? వాళ్ళ చదువుల కోసం మనమేం చేయాలి? ఇన్ని ఫీజులు కట్టినా కొందరికి ప్రయోజనం ఉంటుంది. కొందరికి ప్రయోజనం ఉండదనమాట. ఇదే వ్యక్తిగతంగా చాలా బాధపడుతుంటారనమాట. పైకి చెప్పుకోలేక లోపలనే. వాళ్ళ భవిష్యత్తు కోసం మనం బాధపడుతూ ఉంటే కొంతమంది పిల్లలు వెరైటీగా చేస్తూ ఉంటారనమాట. మా ఊర్లో గాని నిజంగా పొద్దున్న కూలికి పోయేవాళ్ళు, పొద్దున్న స్కూలుకి వదిలేసి ఎళ్ళిపోతే ఇంక సాయంత్రం వాళ్ళొచ్చినప్పుడే వాళ్ళ పిల్లోళ్ళంతా ఇంక 4:30కొచ్చేసి ఇంక ఊర్లో ఆడుకుంటూ ఉంటారనమాట. కాలమైతే మంచిది గాదు గదా! అలా కొంతమంది అవకాశం లేకుండా వదిలేవాళ్ళు. కొంతమంది సాయంత్రం ఈవినింగ్ వర్క్ చేసుకొని ఉద్యోగాలకెళ్ళేవాళ్ళు. చాలా సమస్య అయిపోయిందనమాట చదువుల పట్ల. ఎందుకంటే వాళ్ళు చూసుకోలేరు. చూసుకునే అవకాశం లేదు. సరే పోనీ అని ట్యూషన్‌కేసినా, ట్యూషన్‌లో కొంతమందయితే చెప్తారు. వాళ్ళ ఫీజులు బట్టి చెప్పడం అనమాట. కేర్ తీసుకోవడం. ఎక్కువ ఫీజిస్తే కొంచెం బాగా చెప్తారనమాట. అండ్ వాళ్ళ శాలరీ కూడా చూసుకోవాలి కదా! వాళ్ళ కష్టం కూడా చూసుకోవాలి. కొంతమంది ఫీజు కట్టలేని వాళ్ళు, తక్కువకేసిన వాళ్ళు కేవలం వాళ్ళ హోంవర్క్ మాత్రమే చెప్పిస్తారనమాట. నాకు తెలిసి ఈవినింగ్ అయినా, ఏ టైం అయినా మనం బతికేది, మనం కష్టపడేది, సంపాదించేది పిల్లల కోసమే కాబట్టి, వాళ్ళ కోసం మనం కొంచెం టైం కేటాయించి తప్పదనమాట. ఎంచక్కా టకటకా పనులు చేసుకొనేసి వాళ్ళ కోసమైతే మనం కూర్చొని తీరాలనమాట. మనకు చదువు వచ్చినా రాకపోయినా వాళ్ళ పక్కలో కూర్చొని వాళ్ళేం జేస్తున్నారు, వాళ్ళేం చదువుతున్నారని చూస్తే తప్ప పేరెంట్సు నిజంగా వాళ్ళు ఇప్పుడు చదువులు అంత ఎక్కువగా ఉన్నాయంట. హెవీగా ఉన్నాయన్నమాట. మనం ఎంచక్కా వాళ్ళ దగ్గర ఖచ్చితంగా కూర్చున్నామంటే వాళ్ళని మించిన చదివే వాళ్ళు ఇంకెవ్వరు ఉండరనమాట. ఏ ట్యూషన్ అవసరం ఉండదు. ఏమి ఉండేదనమాట. ఇంకా వర్క్ స్ట్రెస్‌లో చాలా స్ట్రెస్ ఎక్కువైపోయి కనీసం ఇంటికొస్తే రెస్ట్ గూడా లేదనేసి కొంతమంది చాలామంది ఎక్కువ స్ట్రెస్‌లో ఉండేవాళ్ళు ఉండారనమాట. అలాంటి వాళ్ళు ట్యూషన్‌కేసేటప్పుడు మంచి వాళ్ళ క్లాస్ టీచర్‌ల ట్యూషన్‌కేస్తే కొంచెం దూరమైనా మంచిదనేసి అయితే అనుకుంటాననమాట. రీసెంట్‌గా నేను వేశాను ట్యూషన్‌కి. పిల్లలు బాగా చదువుకుంటున్నారు. కాకపోతే నేను కేర్ తీసుకుంటే ఇంకా బాగుంటారు. చదువుతో పాటు ఇంకా వాళ్ళకి ఇంకా చిన్న పిల్లవాడు గాని ఉన్నారు కాబట్టి, ఇంకా వానికి గాని చదువు ఉపయోగం గాబట్టి అక్కలెలా చదువుతున్నారు అండ్ వాళ్ళు ఎగ్జామ్ మాత్రమే చదువుకోరాగలరనమాట. ఇక్కడైతే అన్ని హోంవర్క్ నేర్పించేసి అండ్ వాళ్ళకి పనులు గాని పెట్టొచ్చనమాట. మార్నింగ్ అసలు మా పిల్లలైతే మార్నింగ్ 8:20కంతా స్కూలుకి వెళ్తే 7:30కి ఇంటికొచ్చేవాళ్ళనమాట. వాళ్ళకి కనీసం ఆడుకోవడానికి టైం ఉండేది కాదనమాట. నాకే అయితే బాధేసిందనమాట. పొద్దున్న క్యారీకేసి మధ్యాహ్నం అంతా లంచ్ తినేస్తే వాళ్ళు ఇంకా స్నాక్స్ అంటే ఎంత సేపులుంటుంది వాళ్ళ కడుపులో అనేసి నాకైతే ఇంకా పిల్లలకి ఇది పద్ధతి కాదు. చదువే లోకమైపోతోంది. అండ్ వాళ్ళు హెల్త్ గాని పట్టించుకోవాలనమాట. ఇంకా 5:30-7:30 వరకు ట్యూషన్ ఉండేది. ఇంకా ఆ టైంలో వాళ్ళు ఇంకెప్పుడు తినాలి? వాళ్ళెప్పుడు 7:30కొచ్చి వాళ్ళు ఆడుకోరనమాట. ఇంకా అన్నం తినడము, అట్లా కొంచెంసేపు టీవీ చూసుకొని అట్లే పడుకోవడం అనమాట. అసలు వాళ్ళు ఆడుకోవడానికి టైం లేకుండా అసలు 5:30 నుంచి స్కూల్లో ఏం ఆడుకుంటారు? స్కూలే అవుతుంది. ఇల్లే అవుతుందనమాట. ఇంకా రీసెంట్‌గా అయితే ఇంకా ఆపేసాను. ఆపేసి ఆ కేర్ ఏదో నేనే తీసుకున్నాననమాట. నిజానికి కొంచెం కష్టమైనా పర్వాలేదనేసి అన్ని వర్క్స్ నేను ఇట్లా బయట పంపించడం కన్నా ఇంట్లో మనం కొంచెం అన్ని పనులు కొంచెం ఇట్లా వెలుతురు ఉండంగానే చేసుకునేస్తాననమాట. ఒక 4:30కి మొదలుపెట్టానంటే 5:30కి అన్నీ ఫినిష్ అయిపోతాయి. అన్నం గాని, అన్ని సాంబార్లు గాని అసలు సండే అయితే ఇట్లా ఏదైనా ఫ్రీ టైమ్ ఉందంటే నేను అసలు బయట పొయ్యిలో చేసుకుంటాననమాట. ఇట్లా నేచురల్‌గా ఉండడమే నాకిష్టం. చాలా వరకు నేను మా అమ్మ, నాన్నని చూసే నేర్చుకున్నానని చెప్తాను. టీచర్ చెప్పింది కొంతవరకేననమాట. మిగిలిందంతా మా అమ్మని చూసి, మా అమ్మ ఓపిక గాని, మా అమ్మ మాట తీరు గాని, కోపమైతే మా నాన్నని చూసి, ఇంకా ప్రేమ అనురాగాలు ఇలాంటి ప్రవర్తనంతా మా అమ్మని చూసి అనమాట. మా నాన్న చాలా అతి ముద్దుగా పెంచారనమాట నన్ని. కానీ కష్టము కష్టమొస్తే కష్టపడడము తెలుసు. సంతోషమొస్తే సంతోషపడడం గూడా తెలియాలనమాట. 2 బ్యాలెన్స్ చేస్తేనే లైఫ్ లీడ్ అవుతుందనమాట. మనం అలా పెరిగాం, ఇలా పెరిగాం, ఇలాగే బతకాలి, అలాగే బతకాలని రూల్ అంతా పెంచుకుంటే అవ్వదనమాట. మన పిల్లలకి గాని ఇది టీచర్స్ కొంతవరకే నేర్పిస్తారనమాట. చాలా నేర్పించడానికి వాళ్ళకి అవకాశం ఉండదని వాళ్ళకు శాయశక్తులా ప్రయత్నిస్తారు. పొద్దున్న నిలబడుకొని సాయంత్రం వరకు 4:30 వరకు నిలబడే పాఠాలు చెప్పడం వరకే వాళ్ళ బాధ్యతనమాట. దాని తర్వాత మిగిలిన అంతా మనం పూర్తి చేయాలనమాట. పిల్లల భవిష్యత్తు లైఫ్ మన చేతుల్లో గూడా ఉంది గాబట్టి, నేచురల్‌గా బతకడం నేర్పియాలి. ఎటువంటి తిండి తినాలి, ఇలాంటి తిండే తినాలి, ఇలాంటి తిండి మనం చేసి పెట్టింది వాళ్ళు తింటారనమాట. ఎవ్వరు ఏమనరు. అసలు కర్రీ పట్టడం చేత కాదు నాకి. అసలు మేస్త్రి అయిపోయాననమాట ఇప్పుడు. కర్రీ పట్టుకుంటే మన లేడీసు ఒక హౌస్ వైఫ్ ఏం తలుచుకున్నా చేయగలుగుతుందనమాట. ఇది వాస్తవం. మనకేమి తెలియకపోయినా పెళ్లి చేసిన తర్వాత అన్నీ అవగాహన, ఐడియాలొచ్చేస్తాయన్నమాట. ఆ విధంగా పిల్లలకి గాని మనం ఎలా లీడ్ చేస్తున్నామో దీన్ని దృష్టిలో పెట్టుకొని
వాళ్ళని పెంచే పద్ధతి కూడా మార్చాలన్నమాట. అసలు నేను మా అమ్మని చూసి నేర్చుకున్నాను గదా! మా అమ్మకైతే ముగ్గురు కొడుకులు అండ్ ముగ్గురు కోడన్లు, ఇద్దరు కూతుర్లనమాట. ఇలా ఉంటే కూతుర్లని, కోడల్ని ఎంత బ్యాలెన్స్ చేస్తుందంటే, మా నాన్న గాని అన్నీ కొన్ని చూసి చూడనట్టు గాని, విని విననట్టు గాని, మా అమ్మ, నాన్నని చూసి నేర్చుకునేది ఇదే అన్నమాట. మరి మనం నిజాయితీగా ఉంటే అందరూ నిజాయితీగా ఉండాలి. మనము ఎలా ఉన్నామో అలా ఉండాలని ఆశించకూడదనమాట. కానీ ఎటువంటి సిట్యుయేషన్‌లో ఎలాంటి వ్యక్తులు, ఎలాంటి వాళ్ళు మనకి ఎదురుపడినా వాటిని ఎదుర్కొని సిట్యుయేషన్‌లు ఎదుర్కొని నిలబడే శక్తినైతే మా అమ్మ, నాన్న దగ్గర నుంచి నేను బాగా నేర్చుకున్నాననమాట. ఇన్‌స్పిరేషన్‌కి మా అమ్మ, నాన్నకే ఎక్కువగా నేను మా టీచరు ఒక తెలుగు మాస్టారు, ఒక మేడం అయితే ఉన్నారనమాట. వాళ్ళిద్దరు గాని చాలా నేర్పించారనమాట. ఇలా ఉంటుంది భవిష్యత్తు. ఇద్దరు టీచర్సు, అమ్మా, నాన్న ఈ నలుగురు నాకు గురువులు.